Hi friends, welcome back to Koti YouTube channel. In this video, I have made a love story with AI. Like, share, subscribe, watch the video till the end. మనం మాట్లాడుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను సాధారణంగా ఇక్కడ ఒంటరిగానే చదువుకుంటాను. నేను కూడా ఒంటరిగా చదువుకోవడం కంటే ఇదే చాలా బాగుంది. కొన్ని రోజుల తర్వాత వారు లైబ్రరీలో కలుసుకున్నారు. మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టారు. అలా వారి మధ్య మంచి స్నేహం పెరిగింది. రోజులు గడుస్తున్న కొద్దీ అర్జున్కి స్నేహపై ప్రేమ పెరిగింది. ఒకరోజు పార్క్లో ఆమెకు తన ప్రేమను చెప్పాలని నిర్ణయించుకున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వారు మంచి స్నేహితులయ్యారు. వారు కలిసి చదువుకోవడం, నవ్వుకోవడం మొదలుపెట్టారు. కొన్ని రోజుల తర్వాత వారు బస్టాప్ దగ్గర కలుసుకున్నారు. రాహుల్ ధైర్యంగా హలో అన్నాడు. అలా వారి మధ్య మొదటి మాట మొదలైంది. ఒకరోజు అర్జున్ గ్రామం వీధిలో నడుస్తూ ఉండగా స్నేహాను చూసి ఆమె చిరునవ్వు చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఒకరోజు స్నేహ తండ్రికి మరో నగరంలో ఉద్యోగం వచ్చింది. అందుకే వారి కుటుంబం అక్కడికి వెళ్లాలని నిర్ణయించింది. ఈ విషయం విన్న అర్జున్ చాలా బాధపడ్డాడు. స్నేహ వెళ్లే రోజొచ్చింది. అర్జున్ ఆమెను చూసి చెప్పాడు, ప్రియా, నువ్వు వెళ్ళిపోతే నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. స్నేహ కన్నీళ్లతో చిరునవ్వు నవ్వింది. ఆమె చెప్పింది, నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అర్జున్ అని చెప్పింది. వారు ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నారు, ఎక్కడున్నా తమ లక్ష్యాలు సాధించి మళ్లీ కలుస్తామని. కొన్ని సంవత్సరాల తరువాత వారు మళ్లీ అదే గ్రామంలో కలుసుకున్నారు. ఇద్దరూ తమ కలలను నెరవేర్చుకున్నారు. వారి ప్రేమ నిజమైనది అని వారు అర్థం చేసుకున్నారు. బస్సొచ్చేసింది. స్నేహ తన కుటుంబంతో వెళ్లడానికి సిద్ధమైంది. అర్జున్ హృదయం చాలా బాధగా ఉంది. స్నేహ బస్సెక్కే ముందు చివరిసారి అతన్ని చూసి చేతిని ఊపింది. స్నేహ వెళ్లిపోయిన తర్వాత అర్జున్ చాలా రోజులు బాధపడ్డాడు. వారు కలిసి గడిపిన ప్రతి క్షణం అతనికి గుర్తొచ్చేది. ఆ క్షణంలో అతని ముందు ఒక అమ్మాయి కనిపించింది. ఆమె స్నేహ. అర్జున్ ఆశ్చర్యంగా అడిగాడు, స్నేహ, నువ్వా? స్నేహ చిరునవ్వుతో, అవును అర్జున్, నేనే అని చెప్పింది. మన కలలు ఎలా నిజమయ్యాయో. మన ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది. కొంతకాలం తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమ నిజమైనది అని గ్రామస్తులందరూ చెప్పుకున్నారు. ఇద్దరూ కలిసి ఆనందంగా జీవించడం ప్రారంభించారు.